This video is brought to you by AKSIAS. సో ఆల్రెడీ మీరు న్యూస్ ఆర్టికల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాజద్రోహం కేస్. ఓకే, సెడిషన్ పేరు విన్నారా? సెడిషన్ అన్నటువంటిది. సెడిషన్, రాజద్రోహం అన్నటువంటి కేసెస్ ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నాయి. దీన్ని తీసివేయాలి, దీన్ని తీసేస్తే బాగుంటుంది అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఒక సదస్సులో పాల్గొంటూ అన్నారు. అప్పుడు ఒక పార్లమెంట్ మెంబర్ క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ అవర్ 0 అవర్ ఉంటుంది తెలుసు కదా మీకు. పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లో ఒక మెంబర్ క్వశ్చన్ అడిగాడు. ఏమని? అసలు మీకు ఏదైతే కనుక ఈ యొక్క సెడిషన్ గురించి డీల్ చేస్తున్నటువంటి సెక్షన్ 124A, సెక్షన్ 124A ఏదైతే కనుక సెడిషన్ రాజద్రోహం గురించి డీల్ చేస్తుందో సెక్షన్ 124A, ఈ సెక్షన్ 124Aని తొలగించే ఉద్దేశం మీకేమైనా ఉందా లేదా అని ఒక మంత్రిని అడగడం జరిగింది. అప్పుడు మినిస్టర్ సమాధానం చెప్తూ, మేము ఈ యొక్క సెక్షన్ 124Aని తొలగించేటటువంటి ప్రతిపాదన మా వద్ద ఏం లేదు అని ఆ మంత్రి చెప్పారన్నమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డోంట్ హ్యావ్ ఎనీ ప్రపోజల్ టు రిమూవ్ ద సెక్షన్ 124A ఫ్రమ్ ద ఐపీసీ. మీకు ఇది బ్రాడ్గా అర్థం కావాలంటే ఫస్ట్ అసలు ఈ యొక్క సెక్షన్ 124 ఎందులో ఉంది, దేని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం? ఇది రాజ్యాంగంలో ఉందా? సెక్షన్ 124A లేదు. ఇది ఎందులో ఉందంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్స్, ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 124A, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్ను మనం ఎప్పుడు తీసుకొచ్చాము మన భారతదేశంలోకి? ఎప్పుడు తీసుకొచ్చామంటే 1860. ఓకే, 1860లో మనం ఇండియన్ పీనల్ కోడ్ తీసుకొచ్చాం. మరి ఈ యొక్క సెక్షన్ 124A దేని గురించి డీల్ చేస్తుంది? దేని గురించి డీల్ చేస్తుందంటే సెడిషన్. సెడిషన్ ఓకే, రాజద్రోహం, రాజద్రోహం అనే దాని గురించి డీల్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ సెక్షన్ అయినా సరే, ఏ ఆర్టికల్ అయినా సరే, దాని తర్వాత ఈ ఆల్ఫాబెట్స్ వచ్చినాయి అనుకోండి, ఏ అని బి అని, అవి తర్వాత యాడ్ చేసినాయని మీనింగు. ఇప్పుడు మీరు ఆర్టికల్ 21 చూడండి, ఆర్టికల్ 21A చూడండి. ఆర్టికల్ 21 ఒరిజినల్గా ఉంది, ఆర్టికల్ 21A ఒరిజినల్గా ఉందా? లేదు. అలా అన్నమాట. సో ఈ సెక్షన్ని తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడు యాడ్ చేశారో ఇయర్ నేను మీకు చెప్తాను మనం నోట్స్ చెక్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్త వినండి. ఐపీసీ అనేది 1860 బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క తీసుకొచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి దీన్ని యాడ్ చేయడం జరిగింది. దీని ఒరిజినల్గా అసలు ఈ యొక్క రాజద్రోహం అన్న కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఎవరంటే మెకాలే. దీన్ని ఒరిజినల్గా డెవలప్ చేసింది ఎవరంటే మెకాలే. మెకాలే గురించి మీకు ఐడియా ఉండాలి. మెకాలే వాజ్ ద ఫోర్త్ మెంబర్ టు అపాయింటెడ్ టు ద గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అపాయింట్ కాబట్టేటువంటి 4th మెంబర్. గుర్తుందా మీకు? హిస్టరీలో 4th మెంబర్ మెకాలే. ఇతను దేన్ని చూసుకోవడానికి, ఏ డిపార్ట్మెంట్ చూసుకోవడానికి అపాయింట్ కాబట్టాడు? లా డిపార్ట్మెంట్ చూసుకోవడానికి గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఏర్పడ్డటువంటి 4వ వ్యక్తి మెకాలే. దాంతోపాటు మెకాలేకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది? మెకాలే వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద లా కమిషన్. మన భారతదేశంలో లా కమిషన్స్ ఉంటాయి కదా, ఆ లా కమిషన్లకి అంటే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు లా కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ టైం ఈ యొక్క లా కమిషన్కి ఫస్ట్ చైర్మన్ ఎవరు? మెకాలే. లా కమిషన్ ఫస్ట్ చైర్మన్ మెకాలే. మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు? కాదు, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు కాబడ్డ లా కమిషన్కి ఫస్ట్ చైర్మన్ ఎవరు? బిఎన్ రావు కాదు, ఎంసీ సెతల్వాడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎంసీ సెతల్వాడ్. ఎంసీ సెతల్వాడ్కి ఇంకో ఇంపార్టెన్స్ కూడా ఉంది. మన ఇండియా యొక్క ఫస్ట్ అటార్నీ జనరల్, మన భారతదేశం యొక్క ఫస్ట్ అటార్నీ జనరల్ ఆల్సో ఎంసీ సెతల్వాడ్. హూ ఇస్ ఎ ప్రెసెంట్ అటార్నీ జనరల్? ప్రెసెంట్ అటార్నీ జనరల్ ఎవరండి? కేకే వేణుగోపాల్. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు అర్థమైంది లా కమిషన్ ఎట్లా ఏర్పడ్డది, లా కమిషన్ దాని గురించి, మెకాలే గురించి ఎందుకు డిస్కస్ చేస్తాం? ఈ మెకాలే అనే పర్సనే ఈ యొక్క సెడిషన్, రాజద్రోహం అన్న కాన్సెప్ట్ని డెవలప్ చేసాడని డిస్కస్ చేస్తాం. మరి ఇప్పుడు చూద్దాం, అసలు బ్రిటిషర్స్ ఈ యొక్క సెడిషన్, ఈ సెక్షన్ 124A ఎందుకు పెట్టుంటారు? సెక్షన్ 124A అనేది ఎందుకు పెట్టుంటారు? రీజన్ ఏమై ఉంటుంది? సెక్షన్ 124A ఏం చెప్తుందో చెప్తా ఫస్ట్ నేను. సెక్షన్ 124A ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి
తన మాట ద్వారానైనా సరే, తను రాసినటువంటి వర్డ్స్ ద్వారానైనా సరే, లేదా సైన్స్, ఓకే, అంటే చిహ్నాల ద్వారా సరే అయినా సరే ప్రజలల్లో ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకమైనటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే గనక దాన్ని మనం రాజద్రోహం అంటారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు ఇది? బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే భారతదేశం అప్పుడు మన స్వతంత్ర పోరాటం జరుగుతుంది కదా, అప్పుడు మనకు స్వతంత్రం ఎందుకు కావాలని, లేకపోతే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దాన్ని మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని అణిచివేసే ప్రయత్నంలో తీసుకొచ్చినటువంటి ఒక చట్టమే ఈ యొక్క సెడిషన్. బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. ఈ సెడిషన్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ సెడిషన్ ఛార్జెస్ కింద బాలగంగాధర్ తిలక్ని అరెస్ట్ చేశారు. ఓకే, తన యొక్క కేసరి న్యూస్ పేపర్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాసినందుకు. దాని తర్వాత మహాత్మా గాంధీని కూడా అరెస్ట్ చేశారు. తన యొక్క న్యూస్ పేపర్, మహాత్మా గాంధీ యొక్క మెయిన్ న్యూస్ పేపర్ ఏంటండి? స్వరాజ్, హరిజన్. ఇంకా ఇంకో న్యూస్ పేపర్ కూడా ఉంది, యంగ్ ఇండియా. మహాత్మా గాంధీ తన యొక్క వ్యాసంలో యంగ్ ఇండియా న్యూస్ పేపర్లో రాసినటువంటి వ్యాసానికి కూడా మహాత్మా గాంధీని అరెస్ట్ చేశారు. అప్పుడు మహాత్మా గాంధీ ఏమంటాడంటే, బాలగంగాధర్ తిలక్ అరెస్ట్ కాబడినటువంటి ఈ చట్టం ద్వారా నేను అరెస్ట్ కావడం కూడా నా అదృష్టం అని చెప్పేసి. అంటే బాలగంగాధర్ తిలక్ ఏ విధంగానైతే కనుక ఒక చట్టం ద్వారా అరెస్ట్ కాబడ్డాడు, అంత గొప్పటి వ్యక్తి అరెస్ట్ కాబడ్డాడు కాబట్టి ఈ చట్టం ద్వారా నేను అరెస్ట్ కాబడ్డా కూడా నేను అంత అదృష్టవంతుని, అంటే నన్ను బాలగంగాధర్ తిలక్ లెవెల్లో ట్రీట్ చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళని చెప్పేసి అట్లాంటి కామెంట్ కూడా మహాత్మా గాంధీ ఇచ్చారు. సో మహాత్మా గాంధీ అరెస్ట్ అయిన తర్వాత ఈ చట్టం గురించి ఏమన్నారంటే, ఒక ప్రభుత్వం పైన విశ్వాసం కానీ లేదా ప్రభుత్వం పైన అవిశ్వాసం కానీ ఒక చట్టం ద్వారా తీసుకురాలేము, అది ప్రజలకే రావాలి. ఒక వ్యక్తికి ప్రభుత్వం మీద అవిశ్వాసం ఉండి, అంటే కాన్ఫిడెన్స్ లేకుండా అవిశ్వాసం ఉండి, ఆ అవిశ్వాసాన్ని ఆ వ్యక్తి ఒక పీస్ఫుల్గా వ్యక్తీకరిస్తే కనుక ఆ వ్యక్తిని తన యొక్క అవిశ్వాసాన్ని వ్యక్తీకరించే విధంగా ప్రభుత్వాలు అలో చేయాలి. అంతే తప్పించి ఆ వ్యక్తుల్ని కట్టడి చేయకూడదు. ఇది మహాత్మా గాంధీ చెప్పినటువంటి విషయం. సరే, మరి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు మనకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి సెక్షన్ తీసేయచ్చు కదా, అవునా? తీసేయచ్చు కదా. తీసేయకుండా ఎప్పుడైతే కనుక రూలింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి రూలింగ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అపోజిషన్ పార్టీస్, ప్రతిపక్షాల మీద ఈ యొక్క ప్రతిపక్షాలు ఎప్పుడైనా నిరసన వ్యక్తం చేసినప్పుడు కానీ ధర్నా చేసినప్పుడు కానీ వాళ్ళని అణచివేయడానికి దీని ఒక వెపన్గా యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ని అయితే యూజ్ చేస్తున్నారో ఇది ఒక టూల్ లాగా అయిపోయిందన్నమాట. అందుకోసమే ఇది ఎవరు రిపీల్ చేయడానికి ఇష్టపడట్లేదు. మరి రీసెంట్గా ఇది మనకు ఈ సెడిషన్ అనేది ఏ సందర్భాల్లో మిస్యూజ్ అయింది మీరు జాగ్రత్త చూస్తే కనుక, ఓకే, జార్ఖండ్లో పతల్గడి అన్న ప్లేస్లో ట్రైబల్స్ వాళ్ళ యొక్క హక్కుల కోసం ఉద్యమించారు. వాళ్ళందరినీ దేశద్రోహం అన్న కేసులో పెట్టి జైల్లో వేస్తే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి, కొత్తగా అయ్యాడు కదా లాస్ట్ ఇయర్, ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి రావడంతోనే వాళ్ళందరి మీద కేసులు తీసేశాడు. ఈ విధంగా మిస్యూజ్ అయింది. దాంతోపాటు తమిళనాడులో ఉన్నటువంటి కూడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు, ఇది మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు ధర్నా చేశారు. వాళ్ళని కూడా దేశద్రోహులు అని చెప్పేసి లోపలేసేశారు. ఓకే, థర్డ్ వన్ సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా ప్రొటెస్ట్ చేశారు, నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళందరినీ కూడా దేశద్రోహులు అన్నారు. మరీ విషయం ఏంటంటే కర్ణాటకలోని బీదర్లో ఏం జరిగిందంటే ఒక స్కూల్లో ఒక డ్రామా ప్రోగ్రామ్ వేశారన్నమాట. దేని గురించి? సిఏఏని వ్యతిరేకిస్తూ ఒక స్కిట్ లాగా డ్రామా ప్రోగ్రామ్ వేస్తే సిఏఏని వ్యతిరేకిస్తూ మీరు డ్రామా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ పైన, దాంతోపాటు ఆ డ్రామాలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ విద్యార్థిని యొక్క తల్లిపైన కూడా ఈ యొక్క దేశద్రోహం కేసు నమోదు చేశారు. అంటే అసలు మనం ఏ టైంలో ఉన్నామో అర్థం చేసుకోండి. ఈ విధంగా మిస్యూజ్ అవుతుంది. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి అరుంధతి రాయ్ లాంటి కొంతమంది ప్రశ్నించినప్పుడు వాళ్ళపైన కూడా దేశద్రోహం నమోదు చేశారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సెక్షన్ 124A అనేది మిస్యూజ్ అవుతుందా లేదా? అవుతుంది. ఇప్పుడు అలా మిస్యూజ్ అవుతున్నటువంటి చట్టం చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి ఎన్వి రమణ కామెంట్ చేస్తే ఒక ఎంపీ అడిగాడు పార్లమెంట్లో ఏమని, మరి దీన్ని తీసేసే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా అంటే మినిస్టర్ ఏం చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసేసే ఉద్దేశం లేదు అని చెప్తున్నాడు. ఆ కాంటెక్స్లో ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఓవరాల్ వ్యూ అర్థమైనట్టే కదా. దాంతోపాటు మన భారతదేశంలో ఈ యొక్క ప్రజలని ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేసే కొన్ని చట్టాలు ఉన్నాయి. అవి కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం నాగాలాండ్ ఇష్యూ గురించి చెప్పినప్పుడు ఆఫ్స్పా గురించి చెప్పాను, గుర్తుందా?
ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, అలానే కొన్ని చట్టాలు ఉన్నాయి. యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఓకే ప్రివెన్షన్ యాక్ట్ కొన్ని ఉన్నాయి. పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కొన్ని ఉన్నాయి. డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళని దేశద్రోహులు లేదా రాజద్రోహులు అన్న నెపంతో అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా అందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 ఈజ్ గివింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విత్ ఇన్ ద లిమిట్స్. ఓకే చూద్దాం. యాక్చువల్లీ ఇది ఇప్పటి ఆర్టికల్ కాదు, ఈనాడు ఆర్టికల్. ఇట్ వాజ్ ఫ్రమ్ August 1 అండి, August 1, 2020. మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చిందేమో నేను చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఆగస్ట్లో న్యూస్ ఆర్టికల్ ఇది. ఇది గాంధీజీని అరెస్ట్ చేసింది దేని గురించి? సెడిషన్. ఇక్కడ ఉంది మీకు వర్డ్ సెడిషన్. ఓకే రాజద్రోహం అని చెప్పేసి. సో రీసెంట్లీ యూనియన్ లా మినిస్టర్ రిప్లైడ్ ఇన్ ద పార్లమెంట్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డిలీట్ ద సెడిషన్ థింగ్. నెక్స్ట్ సీజే ఏం చెప్పాడో కూడా చెప్పాను. సీజే అనేది ఇది మనకి ఒక బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి చట్టము, ఇలాంటి చట్టం వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పి సీజే చెప్పారు. అది కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెడిషన్ 124A కింద సెడిషన్ అంటే ఏందో కూడా మీకు చెప్పాను. ఒక వ్యక్తి తన యొక్క మాటల ద్వారా కానీ, తను రచించినటువంటి నావెల్స్ లేదా న్యూస్ పేపర్లో రాసినటువంటి వర్డ్స్ ద్వారా కానీ, లేదా సైన్స్ ఓకే అంటే ఏదైనా సింబల్స్ ద్వారా కానీ ప్రజలలో ప్రభుత్వం పట్ల ఒక తిరుగుబాటును ప్రోత్సహించినట్టయితే కనుక దాన్ని సెడిషన్ అంటారు. ఓకే ఇది సెక్షన్ 124A చెప్తుంది. మీకు ఇది గుర్తుండాలి. గ్రూప్ 1 కానీ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్షన్ 124A అంటే ప్రభుత్వం పైన ఎవరైనా తిరుగుబాటు చేస్తే అప్పుడు ఈ సెక్షన్ అమల్లోకి వస్తుంది అనమాట, వ్యక్తుల గురించి కాదు. నెక్స్ట్ మరి ఈ చట్టాన్ని, ఈ కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చని చెప్పాను మీకు ఆల్రెడీ? మెకాలే ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చాడు. కాకపోతే ఇండియన్ పీనల్ కోడ్ తీసుకొచ్చినప్పుడు ఈ సెక్షన్ ఉందా? లేదు. తర్వాత యాడ్ చేసాం. ఎప్పుడు యాడ్ చేసాం దీన్ని 1870లో యాడ్ చేయడం జరిగింది. ఎవరి ప్రపోజల్ మేరకు? జేమ్స్ స్టీఫెన్స్ సలహా మేరకు 1870లో దీన్ని యాడ్ చేశారు. ఫైనల్గా దీనికో హయ్యెస్ట్ పనిష్మెంట్, మరి ఎవరిపైన రాజద్రోహం కేసు బుక్ అయిందనుకోండి, హయ్యెస్ట్ పనిష్మెంట్ ఈవెన్ డెత్ పెనాల్టీ కూడా ఇస్తారు. డెత్ పెనాల్టీ మీకు తెలుసు. అసలు ఈ చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం ప్రయోగించింది ఎవరిపైన ఐడియా ఉందా మీకు? ఈ రాజద్రోహం అన్న చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం ఎవరిపైన ప్రయోగించారు? ఎవరిపైన? తిలక్ కన్నా ముందు ఎవరిపైన ప్రయోగించారు? జోగీంద్ర చంద్రబోస్. తను ఒక న్యూస్ పేపర్లో, తన న్యూస్ పేపర్ పేరు బంగో బాసి. ఆ న్యూస్ పేపర్లో బ్రిటిష్ వాళ్ళని విమర్శిస్తూ ఒక వ్యాసం రాశాడని చెప్పేసి ఈయన పైన దేశద్రోహం అని చెప్పేసి కేసేశారు. ఓకే మరి ప్రస్తుతం మన భారతదేశంలో లేదా ఆల్రెడీ తీసివేయబడ్డటువంటి చట్టాలు ఏంది అంటే, ఒక వ్యక్తిని ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి, అంటే ప్రభుత్వానికి విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చేటటువంటి కొన్ని చట్టాలు చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ పీడీ యాక్ట్. పీడీ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో? ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది? పాలిటీ అయిందా మీకు? ఎస్ ఆర్ నో? ఎస్ అయినా ఎస్ ఎవరికైంది పాలిటీ? ఎస్. ప్రివెంటివ్ డిటెన్షన్ డీల్ బై విచ్ ఆర్టికల్? గుర్తొస్తలేదు సడన్గా, నెక్స్ట్ క్లాస్లో చెప్పండి. ఓకే ఆర్టికల్ 22 ప్రివెంటివ్ డిటెన్షన్. నెక్స్ట్ ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఇది చెప్పండి, లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఆఫ్స్పా చట్టాన్ని తీసుకొచ్చింది ఏ ఇయర్లో? 1958. వెరీ గుడ్. ఓకే ఆఫ్స్పా ఇప్పటికి కూడా అమల్లో ఉంది నాగాలాండ్ కాల్పుల విషయంలో. ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్, ఆఫ్స్పా అనేది ఏ ఫండమెంటల్ రైట్కి రిలేటెడ్? ఏ ఆర్టికల్? లాస్ట్ క్లాస్ అయిపోయాను మీకు. ఏ ఆర్టికల్ ప్రకారము ఒక ఏరియాలో సాయుధ బలగాలకు విపరీతమైనటువంటి అధికారాలు ఇస్తారు? ఆర్టికల్ 34. వెరీ గుడ్. ఓకే దాంతోపాటు యుఏపిఏ అనేది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. యుఏపిఏ అనే దాన్ని 1967లో తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా అమల్లో ఉంది. మొన్న రిపోర్ట్ ఇచ్చారు హోమ్ మినిస్ట్రీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో అత్యధికంగా ఈ యుఏపిఏ కింద కేసులు నమోదైన రాష్ట్రం ఏదో తెలుసా? గెస్ చేయండి. యుఏపిఏ అంటే మీరు మాట్లాడితే రాజద్రోహి అన్నట్టే. అట్లాంటి టైప్ ఆఫ్ కేసులు ఏ రాష్ట్రంలో ఎక్కువ నమోదై ఉంటాయి? గెస్ చేయండి.
యూపీలో మన భారతదేశంలో నమోదైన మెజారిటీ కేసులు కూడా యూపీలోనే నమోదయ్యాయి. మీరు ఎక్కువ మాట్లాడితే రాజద్రోహి అన్నట్టే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఒకసారి డేటా మీకు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నివేదిక ఇచ్చిన ప్రకారం, దాంతోపాటు మిసా అనే చట్టం తీసుకొచ్చారు. మిసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మిసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఈ మిసా చట్టం ఇప్పుడు అమల్లో లేదు స్టూడెంట్స్, ఓకే, ఇప్పుడు అమల్లో లేదు. ఈ డాట్ ఇది ఏంటంటే లైన్ ఆ టైం నుంచి ఆ టైం దాకా అమల్లో ఉందన్నమాట. మిసా లేదు ఇప్పుడు, పీడీఏ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అమల్లో లేదు. అమల్లో ఉన్నాయింది ఆఫ్స్పా అమల్లో ఉంది, యూఏపీఏ అమల్లో ఉంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ కూడా అమల్లో ఉంది. ఎన్ఎస్ఏ 1980లో తీసుకొచ్చాం. దాంతోపాటు టాడా టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్, ఇది కూడా టాడా చట్టం అమల్లో లేదు. పోటా చట్టం అమల్లో కూడా లేదు. 2001లో తీసుకొచ్చాం, 2005లో తీసాం. పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, మీరు ఇది పాలిటీలో కూడా చదువుంటారు. పోటా అనేది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం. ఏ టైంలో పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ గురించి మీరు పాలిటీలో ఏ సందర్భంలో చదివి ఉంటారు? ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బాగా గుర్తుంటే కనుక మీకు ఈ చట్టం చేసే విషయంలో రాజ్యసభకి లోక్సభకి మధ్యలో ఒక వివాదం వస్తే జాయింట్ సిట్టింగ్ కండక్ట్ చేశారు. జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉందా? పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ ఏ ఆర్టికల్ ప్రకారం? పార్లమెంట్ జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108. పార్లమెంటు, భారతదేశ పార్లమెంటు ఇప్పటి వరకు జాయింట్ సిట్టింగ్ కేవలం 3 బిల్లుల విషయంలో జరిగింది. నెంబర్ 1 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్స్ బిల్, సెకండ్ 1 డౌరీ ప్రొహిబిషన్ గురించి, థర్డ్ 1 ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్. ఈ 3 బిల్లుల మీద, అందుకోసం ఈ క్వశ్చన్ అడిగాను. సో ఇప్పటి వరకు సరే ఇవి తీసేస్తే కనుక మనకి ఓవరాల్గా ఒక వ్యక్తిని దేశ భద్రత దృష్ట్యా ఏ చట్టాల ద్వారా అరెస్ట్ చేయొచ్చు అంటే జాగ్రత్త వినండి. ఫస్ట్ 1 ఆఫ్స్పా ఇప్పుడు అమల్లో ఉంది. దాంతోపాటు యూఏపీఏ ఇప్పుడు అమల్లో ఉంది. ఎన్ఎస్ఏ ఇప్పుడు అమల్లో ఉంది. దాంతోపాటు యూఏపీకి అమెండ్మెంట్స్ ఇది అవసరం లేదు. సో ఇప్పటివరకు ఈ 3 చట్టాలు అపరిమితమైనటువంటి అధికారాలు ఇస్తాయి ప్రభుత్వానికి, అపరిమితమైనటువంటి అధికారాలు ఇస్తాయి. అందులో సాయుధ దళాలకు మాత్రమే సంబంధించింది ఏంటంటే ఆఫ్స్పా, మిగతా పోలీసులకు సంబంధించింది ఏంటంటే ఎన్ఎస్ఏ, దాంతోపాటు యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీస్ యాక్ట్. ఇవి 2 సాధారణ పోలీసులు, మిలిటరీ వాళ్ళదే కనుక ఆఫ్స్పా. ఈ 3 చట్టాలు ప్రస్తుతం ఒక వ్యక్తిని దేశ భద్రతా దృష్ట్యా అరెస్ట్ చేయవచ్చు. మరి ఈ సెక్షన్స్ మన ఇండియన్ పీనల్ కోడ్లో ఈ సెక్షన్స్ ఏంటంటే ఏ నేరం అయితే కనుక గవర్నమెంట్కి వ్యతిరేకంగా పరిగణించబడుతుందో వాటిని ఈ సెక్షన్ డీల్ చేస్తాయి అన్నమాట. అంటే మనం ఈ పనులు చేస్తే అవి గవర్నమెంట్కి అపోజిట్గా చేసినట్టు అనమాట. ఇందులో వన్ ఆఫ్ ద సెక్షన్ మనం డిస్కస్ చేస్తున్నాం, సెక్షన్ 121A. ఓకే, సారీ 124A సెడిషన్. 121A దేని గురించి? కన్స్పిరసీ అనమాట. అంటే ప్రభుత్వం పైన కుట్ర. మీరు హిస్టరీలో చదివింటారు. ఏదంటే కనుక కకోరీ కన్స్పిరసీ, కకోరీ కుట్ర కేసు అని చదివింటారు. డిఫరెంట్ చదవకపోతే చదవండి తర్వాత. సో సెడిషన్ 124A అనేది ఈ సెక్షన్స్ కూడా మనకి ఎప్పుడో ఒకసారి మీకు పాలిటీలో రిపీట్ అవుతుంటాయండి. 124A ఈజ్ రిలేటెడ్ టు అఫెన్స్ అగెన్స్ట్ ద స్టేట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేటటువంటి నేరం. దాని తర్వాత ఏ జడ్జిమెంట్లలో సుప్రీంకోర్టు ఈ యొక్క ఏదైతే కనుక సెడిషన్ సెక్షన్ 124A ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, దాన్ని మిస్యూజ్ చేయొద్దు అని చెప్పినటువంటి జడ్జిమెంట్స్ ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ 1 కేదార్నాథ్ సింగ్ కేస్ 1962. మీ పాలిటీలో కూడా చాలాసార్లు వస్తుంటుంది కేదార్నాథ్ సింగ్ కేస్ 1962. దాని తర్వాత సో అలైవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1982. ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఓకే, ఫస్ట్ 1 కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1962. దాని తర్వాత బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1995. ఇవి మీకు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఈ జడ్జిమెంటల్లో సుప్రీంకోర్టు ఈ యొక్క సెడిషన్ రాజద్రోహం అనేదాన్ని చాలా లిమిటెడ్గా పరిమితంగా ఉపయోగించాలి, అన్లిమిటెడ్గా ఉపయోగించి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది ఫ్రెండ్స్. యూఏపీఏ నేను మీకు ఇందాక చెప్పినట్టు యూఏపీఏ కూడా ఒక చట్టం ఉంది కదా, సెడిషన్ ఒకటి, యూఏపీఏ ఒకటి, దాంతోపాటు ఆఫ్స్పా ఒకటి. ఈ యొక్క యూఏపీఏ ప్రకారము 2018 to 2020 మధ్యలో ఎక్కువ అరెస్టులు ఎక్కడ జరిగాయి? యూపీలో జరిగినాయి, ఉత్తరప్రదేశ్. ఈ అరెస్ట్ అయిన వాళ్ళ దాంట్లో 57% బిలో 30 వాళ్ళే.
అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆందోళనలు కానీ ప్రొటెస్ట్ కానీ ఇవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్. దాంతోపాటు ఎవరన్నా అరెస్ట్ చేయొచ్చు, మీకు డౌట్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఫారినరు ఇండియాలో ధర్నా చేస్తున్నాడు అనుకోండి, ఇండియన్స్తో కలిసి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు అంటే ఎస్, వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ధర్నా చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఓయూలో కానీ ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మీతో పాటు ధర్నా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా కేసులో బుక్ అవుతారు. ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసు అనేది ఎవరైనా మిస్టేక్ చేస్తే ఇండియాలోనే అప్లికేబుల్ కాదు, ఇది అబ్రాడ్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. అంటే మన భారతదేశానికి సంబంధించి ఎవరైనా దేశద్రోహానికి పాల్పడితే వేరే దేశాల్లో ఉండి వాళ్ళపైన కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఫైనల్గా ఈ కేసు ఛార్జ్ షీట్ 180 days. ఛార్జ్ షీట్ అంటే ఐడియా ఉండాలి మీకు. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ తర్వాత కోర్టులో ఆ కేసు గురించి డీటెయిల్డ్ రిపోర్టు ఛార్జ్ షీట్ అంటారు అనమాట. జనరల్గా 180 daysలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అంటే 180 days దాకా అరెస్ట్ అయిన పర్సన్ ఎవరి కస్టడీలో ఉంటాడు? పోలీస్ కస్టడీలో ఉంటాడు. బెయిల్ కూడా రావడం కష్టమే ఈ సెక్షన్లో అరెస్ట్ అయితే. రాజద్రోహం 124A. రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆల్సో ట్రైడ్ రాజద్రోహం కేస్, సెడిషన్ కేస్. ఓకే, వన్ ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ ఎంపీ, యు నో దట్. సో ఈ ఫైనల్గా ఈ న్యూస్ ఆర్టికల్ మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాం స్టూడెంట్స్? అసలు సెడిషన్ అంటే ఏంది, సెక్షన్ 124A అంటే ఏంది, అసలు ఈ సెక్షన్ 124Aని ఎవరు ప్రపోజ్ చేశారు, దాని తర్వాత ఐపీసీకి ఎవరు అమెండ్మెంట్ తీసుకొచ్చారు, దాంతోపాటు ఈ యొక్క సెక్షన్ 124A అనేది ఏ విధంగా మిస్యూజ్ అవుతుంది, దాంతోపాటు ఇందులో మ్యాక్సిమం పనిష్మెంట్ ఎంత, దాంతోపాటు ఎన్ని రోజులలో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, దాంతోపాటు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి, అవేమని చెప్పాను, ఆస్పా మిలిటరీ వాళ్ళకి, అదే సాధారణ పోలీసులకైతే కనుక ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, దాంతోపాటు ఇంకేమని చెప్పాను, యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. యుఏపిఏ ప్రకారం ఎక్కువ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? యూపీలో నమోదయ్యాయి. ఇది మీకు ఓవరాల్గా ఐడియా ఉండాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. యుఏపిఏ గురించి ఫర్దర్ డిస్కషన్ మళ్ళీ కాంటెక్స్ట్ ఏదో వీక్లో ఏదో ఒక టాపిక్ వస్తుంది కదా, అప్పుడు నేను మీకు ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనం జడ్జిమెంట్లు కూడా డిస్కస్ చేసాం, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇయర్తో సహా గుర్తుండాలి మీకు, 1962. This video is brought to you by AKSIAS.